నీ వల్ల తప్పు జరిగిందని నేను అనడం లేదు. తప్పంతా నా కొడుకుదే. కానీ ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకు. వాడికి నేను తల్లిని కదా. వాడు తప్పు చేసినా అది కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నాకుంది. నాకు కూడా వాడు తప్ప ఎవరున్నారు చెప్పు? నిన్ను ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి వాడు నన్ను పరాయిదానిలా చూడటం, నిన్నేదో చేస్తానో అనేసుకుని భయపడ్డం ఇంకా కోపం తెప్పిస్తోంది. నా స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు? తెలీదు మేడం. కానీ నా వల్ల మీరు ఇంత బాధపడ్డా నన్ను చదివించాలనుకుంటున్నారు. బహుశా అదైతే నేను చేయలేనేమో. నిజం చెప్పాలంటే నిన్ను చదివించాలనుకుంటుంది నీ గురించి కాదు వసుంధరా, నా కోసం. నా కొడుక్కి మళ్ళీ దగ్గరవడం కోసం. వాడు నేనేం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేడు. ఒకవేళ నిన్ను చదువుకోవడానికి మంచి కాలేజీకి పంపించాను అని తెలిస్తే ధ్రువ కూడా జరిగిందంతా మర్చిపోతాడు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. మేడం, ఒక అమ్మ మాత్రమే ఇలా ఆలోచించగలదు. నాకు అమ్ముంటే ఇలాగే ఆలోచించేదేమో అనిపిస్తుంది. మీ అమ్మకి ఏం చెప్పాలనుకున్నా అది నాతో చెప్పు, నేను వింటాను. కానీ ఒక్క విషయం, నీ కాలేజీ అడ్మిషన్ గురించి అప్పుడే ధ్రువతో చెప్పొద్దు. నువ్వు కాలేజీలో అప్లై చేసి ఫీజు కట్టి అడ్మిషన్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు చెప్పి సర్ప్రైజ్ చేద్దాం. ఒక భారం దిగినట్టుంది. ఇంకో కారణం కూడా ఉంది. అది దించుకోలేని బాధ్యతతో ఉన్న కారణం. గ్రీష్మ. తనని ఇంటి కోడల్ని చేసుకుంటానని ప్రమాణం చేసి చెప్పాను. తను నా మాట నమ్మి వాళ్ళ నాన్నని కూడా ఎదిరించి ఈ ఇంటికొచ్చేసింది. తనకి నేను అన్యాయం చేసినట్టే. ఎవరి ముందు తలవంచం తెలియని మల్లికకి తన ముందు చేతులెత్తి దండం పెట్టి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నా భయం అది నా చిన్నతనం కాదు. కానీ ఆ మాట విన్న తర్వాత నా గుండె ఎన్ని ముక్కలైపోతుందో. భగవంతుడే ఆ విషయంలో నన్ను క్షమించాలి. ఆ దేవుడు వేసే శిక్షకి, గ్రీష్మ వేసే శిక్షకి నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే నేను వేసే శిక్ష వినండి ఆంటీ.
చెప్పమంటారా నేను వేయాలనుకునే శిక్ష? మాటిస్తున్నాను, అది ఏ శిక్ష అయినా నేను ఆనందంగా స్వీకరిస్తాను. వసుంధరకి, ధ్రువకి మీరనుకున్నట్టే పెళ్లి చేయండి, పెళ్లి చేయండి, పెళ్లి చేయండి, పెళ్లి చేయండి, పెళ్లి చేయండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ధ్రువని నేను పిచ్చిగా ప్రేమించాను. కానీ తన మనసులో నాకు స్థానం లేనప్పుడు పెళ్లి చేసుకొని ఏం లాభం? బలవంతంగా మీరు తాళి కట్టించొచ్చు, కాపురం చేయించలేరు కదా. ఈ ప్రేమ పిచ్చిలో నేను చాలా తప్పులు చేశానంటీ. వసుంధరని ఇంటి నుంచి ఎలాగైనా పంపించాలని జైలుకి వెళ్లేలా ప్లాన్ చేశాను. ఇంత చేసినా వసుంధర నన్ను ఏమీ అనలేదు. మీకు మీ ఇంటికి కొండంత ఓర్పున్న వసుంధరని కరెక్ట్. మా ఆంటీ ఎప్పుడు తలదించకూడదు, అలా నేను దించనివ్వను. నిన్ను ఈ ఇంటికి కోడలుగా చేసుకోలేకపోవచ్చు, కానీ ఈ రోజు నుంచి నా కూతురి స్థానంలో నువ్వుంటావు. థ్యాంక్స్ ఆంటీ. సారీ వసుంధర, నీ విషయంలో నేను మొదటి నుంచి చాలా దురుసుగా ప్రవర్తించాను. అయ్యో మేడం, మీరలా మాట్లాడొద్దు. తెలుసో తెలియకో అందరికన్నా నేనే ఎక్కువ మీ మనసుని గాయించేశాను. దానికి నేనే క్షమాపణ అడగాలి. అయితే అడుగు. అలా కాదు, ఇలా. కంగ్రాచులేషన్స్ వసుంధర, చదువుకుంటున్నందుకు, పెళ్లి కుదిరినందుకు. ఆంటీ, ఇంక నేను మా ఇంటికి వెళ్తాను. అంటే ఇది నీ ఇల్లు కాదా? నిన్ను నేనిలా పంపించను. ఇలా పంపిస్తే రాజీవ్ మనసుకు కూడా కష్టం కలుగుతుంది. నేనే తొందరలో నిన్ను దిగబెడతాను, అది కూడా నీ విషయంలో నేను చెయ్యాల్సింది చేశాక. అప్పటి వరకు ఇక్కడే ఉండు. ఈలోపు వసుంధర చదువుకోవడానికి మంచి యూనివర్సిటీలో అప్లై చేయి. ఆ ఫార్మాలిటీస్ మొత్తం నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. తప్పకుండా ఆంటీ. చాలా థ్యాంక్స్ మేడం. ఇంకా మేడం ఏంటి, గ్రీష్మ అని పిలు. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎంత బతుకు నీదెంత బతుకువో, గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా? మారితే
కృష్ణయ్య, ఇది కళ నిజమా? అక్క అక్క అక్క, నన్ను ఒకసారి గిల్లు. ఇది కళ నిజమో నాకు అర్థం కావడం లేదు. ఏమ్మా, నిన్న అన్న మాటలు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేడం చేత తిట్టిద్దామనా గిల్లమంటున్నావు? వెళ్ళు తల్లి, వెళ్ళు. ఇదంతా నిజమే కృష్ణయ్య. ఎప్పుడు ఓటమికి అలవాటు పడ్డ ఈ జీవితంలో ఇంత గెలుపునిస్తావని అనుకోలేదు. నేను మళ్ళీ చదువుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. కురుక్షేత్ర యుద్ధంలో రాజ్యమంతా దుర్యోధనుడి వైపున్న అర్జునుడి పక్కన నిలబడి యుద్ధం గెలిచేలా చేశావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళని చివరకు వరించేది విజయమే కదా. నా చదువు 10 మందికి ఉపయోగపడేలా చెయ్యి. ఈ జీవితానికి అది చాలు. గ్రీష్మ మేడంకి అన్యాయం జరగకూడదు. తనెప్పుడూ సంతోషంగా ఉండాలి. తను కావాలనుకున్న ప్రేమను పంచే మనిషి తన జీవితంలోకి రావాలి. అనుగ్రహించు కృష్ణయ్య. నా మీద జాలి పడుతున్నావా వసుంధరా? పాపం, తర్వాత నీ మీద ఎవరు జాలి పడతారు? నేను కావాలనుకున్న ప్రేమ, నేను కోరుకున్న మనిషి రెండూ నా జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఇంకా నీకు మిగిలేది ఆ ఏడుపే. చెప్పు టీనా. మేడం, ఆ మాథ్యూస్ గురించి కనుక్కున్నాను. హీస్ రిలయబుల్. ఏ విషయమైనా తన దగ్గర కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ప్రొఫెషనల్గానే డీల్ చేస్తాడు. తనని మనం ఏ పనికైనా నమ్మొచ్చని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. మేడం, చెప్పండి మేడం. రేపట్లోగా వసుంధరని పెళ్లి చేసుకోవడానికి ఒక సంబంధం నువ్వు ఫైనల్ చేయాలి. నేను అదే పనిలో ఉన్నాను మేడం. మీరు పంపించిన ఫోటో చూశాను మేడం. అమ్మాయి బంగారు బాతులా ఉంది. ఎగబడి చేసుకుంటారు మేడం. రేపటిలోపు ఓ 10 సంబంధాలు తెచ్చి మీ ముందు పెడతాను. నేను చెయ్యాలనుకుంటుంది సంప్రదాయబద్ధమైన పెళ్లి కాదు. నువ్వు 10 సంబంధాలు ముందు పెడితే వాళ్ళు బయోడేటా, జాతకాలు పరిశీలించొచ్చు. ఇది ఒక బలవంతపు పెళ్లి. ఓహో, ఇంకా చెప్పాలి అంటే ఇల్లీగల్. అమ్మాయికి తెలియకుండా తన పెళ్లి జరుగుతుంది. అది మైండ్లో పెట్టుకుని ఓ సంబంధం చూడు. అలాగే మేడం. కానీ వాడు తెలుగువాడయి ఉండకూడదు. తన మూలాలు ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని ఉండకూడదు. ఇక్కడ చుట్టాలు, పక్కాలు, స్నేహితులు, వ్యాపారాలు ఏవి ఉండకూడదు. ఒక్కసారి వసుంధర పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టకూడదు. అది పెళ్లి రహస్యంగా జరగాలి. ఓహో, తర్వాత తన జీవితం కూడా
రహస్యంగానే ఉండాలి. మేడం ఇది నాకు చాలా సింపుల్ మ్యాటర్ మేడం. నా ప్లాన్ ఏంటో సరిగ్గా చెప్తాను వినండి. ఆ, ఆ, చెప్పండి మేడం. మేడం ఇలా చేస్తే తనకి పెళ్లి జరుగుతుందన్న అనుమానం కూడా అమ్మాయికి రాదు. మొత్తం మీరే ప్లాన్ చేశారు మేడం. ఇక నేను చేయాల్సింది ఏముంది మేడం? పెళ్లి కొడుకుని వెతకడమే. అదే చాలా ముఖ్యం. పెళ్లి కొడుక్కి విషయం కరెక్ట్గా కన్వే చేయాలి. వాడు మనం చెప్పింది ఎగ్జాక్ట్గా చెయ్యాలి. ఆ, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, కానీ కొన్నాళ్ళు ఇంటి నుంచి కూడా బయటికి రాకుండా మేనేజ్ చెయ్యగలిగే ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలి. ఆ, సరే మేడం. అలాంటి వాడైతే ఒకడు తెలిసినోడు ఉన్నాడు మేడం. తనతో మాట్లాడి మీకు విషయం చెప్తాను మేడం. మనకెక్కువ టైం లేదు, తొందరగా రా. నేను ఎక్కువ టైం తీసుకోను మేడం. నా దగ్గర 100 ప్రొఫైల్స్ ఉన్నాయి మేడం. అందులో మాకు పెళ్లి కావడం లేదని మొత్తుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. రేపటిలోపు మీరు చెప్పిన కండిషన్స్కి తగ్గట్టు ఒక మంచి సంబంధం చూస్తాను మేడం. హ్మ్. నందితమ్మా, ఏమైంది వసుంధరా? ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? సుజా, నందితమ్మా, చేదైతే నా జీవితంలో కోల్పోయాను అనుకున్నాను, అది తిరిగి నా జీవితంలోకి వచ్చేసింది. మాటల్లో చెప్పలేనంత సంతోషం. నీ చల్లని చూపు, మంచి మనసుతో ఇచ్చిన ఆశీర్వాదం నాకు 1000 ఏనుగుల బలాన్ని, అదృష్టాన్ని ఇచ్చిందమ్మా. ఏమైందో చెప్పు. నీ సంతోషం చూస్తుంటే అదేంటో మాకు వినాలనుంది. నన్ను చదివిస్తానన్నారు, నన్ను పై చదువులకి పంపిస్తానన్నారు. కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటానన్నారు. ఎవరు చెప్పారు? ఆ గ్రీష్మ చెప్పిందా? మళ్ళీ ఏం ప్లాన్ వేస్తుందో ఏంటో. మొన్న జైలుకి పంపించడానికి ప్లాన్ చేసింది. ఇప్పుడు చదువు పేరు చెప్పి నిన్ను ఇంట్లోంచి పంపించాలని చూస్తుంది కాబోలు. నువ్వు తన మాటలు నమ్మొద్దు. తను నిన్నిక్కడి నుంచి పంపించడానికి ఎలాంటి ప్లాన్ అయినా వేస్తుంది. నన్ను మరీ సీరియల్స్లో విలన్ లాగా చూడకండి. నా మీద ఇంత అనుమానం పెంచుకున్నారేంటి? సరేలే, నేను చేసింది కూడా అలానే ఉంది. కానీ తనని చదివించాలన్న డెసిషన్ నాది కాదు, ఆంటీది. చెప్పవేంటి వసుంధరా? అవునమ్మా, నాతో స్వయంగా మల్లిక మేడమే చెప్పారు. నా కాలేజ్ అప్లికేషన్కి సంబంధించిన వ్యవహారాలన్నీ గ్రీష్మ మేడంనే చూసుకోమన్నారు. మీ చల్లని నీడలో నాకు మంచి రోజులొచ్చాయమ్మా. ఇప్పటికైనా నమ్మారా? వసుంధరా, నీ సర్టిఫికెట్స్ కావాలి. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే వస్తాను. నేను మళ్ళీ వస్తాను నందితమ్మా. వసుంధరా, నేను గెస్ట్ రూమ్లో ఉంటాను. సరే మేడం.
నువ్విక్కడికి నందిత ఆంటీని చూసుకోవటానికొచ్చావు. ఆ పని చెయ్యి. ఇంటి విషయాల్లో ఇంట్లో మనిషిలా సలహాలిస్తే నా సంగతి నీకు బాగా అర్థమైనట్టుంది కదా. జాగ్రత్త. వీళ్ళందరూ కసాయి వాళ్ళు. ఈ పిల్లనేం చేస్తున్నారు? భగవంతుడా, తనకి తోడుగా ఉండు. నాన్నా, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావో తెలియదు కానీ నా మంచి కోరి పంపించావని నేను నమ్మాను. అదే నిజమవుతుంది. నీ కూతురు వసుంధర మళ్ళీ కాలేజ్కి వెళ్తుంది, మళ్ళీ చదువుకుంటోంది. నన్ను ఆశీర్వదించు నాన్నా. మేడం, నా సర్టిఫికెట్స్. ఓకే, నేను అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. చాలా పెద్ద కాలేజెస్లో అప్లై చేస్తాను. నువ్వు అడ్మిషన్ కోసం అప్లై చేయాలి అని తన దృష్టికి తీసుకువెళ్ళాలి. పైన కాలేజ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి ఫేక్ చేసి తెలివిగా తన చేత పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్ సైన్ చేయించాలి.